ఈజీగా, టేస్టీగా చాలా తక్కువ టైంలో పెరుగు వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే పెరుగు తీసుకోవాలి. నేనైతే ఈ కరీంనగర్ డైరీ పెరుగు అయితే తీసుకుంటున్నాను. ఈ డబ్బా పెరుగే తింటాను నేనైతే. అండ్ ఇంట్లో మనం తోడేసిన పెరుగు ఉంటుంది కదా, అది తింటాను. కానీ ఆ ప్యాకెట్ పెరుగు అయితే నాకు అస్సలు నచ్చదు. నేను తినను కూడా. అందుకోసమనే నేను ఈ డబ్బా పెరుగు తీసుకున్నాను. ఇప్పుడైతే విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న పెరుగును పక్కన పెట్టుకొని నెక్స్ట్ అయితే వంకాయల్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే ఈ చిన్న వంకాయల్ని తీసుకున్నాను. ఇంకా మనకి పెద్దవి నల్ల వంకాయలు ఉంటాయి కదా, అవి తీసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఈ రౌండ్గా కట్ చేసుకున్న వంకాయ పీసెస్ అన్నీ మంచిగా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో ఉప్పు, కారం అండ్ మసాలాలు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మంచిగా మసాలా కలిపి రెడీ చేసుకున్న తర్వాత అయితే మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలన్నీ తీసేసి వాటికైతే ఈ మసాలాని బాగా పట్టించాలి. మంచిగా అన్నిటికీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ మసాలా పట్టించిన వంకాయ పీసెస్ అన్నీ ప్యాన్ మీద పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ అన్నింటినీ రివర్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంకా మంచిగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మనం పెరుగు పోపు కోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే మనం పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే అందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కరివేపాకు, పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు కూడా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ చిలికి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టిన వంకాయలు అన్నీ వేసుకోవాలి. అండ్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, మనం చిలికేటప్పుడే ఇందులో సాల్ట్ వేసుకొని చిలకాలి పెరుగుని. ఫ్రై చేసుకున్న వంకాయలు అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన పోపు కూడా ఇందులోనే వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ లాస్ట్కి అయితే కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, వంకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రెడీ అయ్యాక వెయిట్ చేస్తామా చెప్పండి. వేడి వేడి అన్నం వేసుకొని అందులో వంకాయ పెరుగు పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఏ మాటకు ఆ మాట టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు చూసారు కదా, మన వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.